నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా దుర్గానగర్ శ్రీ 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 దుర్గాదేవి 16వ వార్షికోత్సవం. ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం ఎమ్మెల్యే విజయ్ చంద్ర. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు అన్నారు. గాజువాక 71వ వార్డు శ్రీ దుర్గాగిరిపై కొలువై ఉన్న శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారి ఆలయం 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ ఆకుల అప్పల సూరి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు హోమాలు నిర్వహించారు. అనంతరం 7,000 మందికి భారీ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ మరియు గాజువాక ఇన్ఛార్జ్ డాక్టర్ కర్ణం రెడ్డి నరసింహారావు, 71వ వార్డు కార్పొరేటర్ రాజన్న రామారావు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఉన్న ఆలయాల్లో కోరిన కోరికలు తీర్చి అమ్మవారుగా ఈ దేవాలయంకి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. అందుకే గత 16 ఏళ్లుగా ఆలయం అభివృద్ధి చెందిందని అన్నారు. త్వరలో 35 అడుగుల భారీ దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరోగ్య వనంగా కేబుల్ రోప్వే లిఫ్ట్ వంటి సౌకర్యాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాజువాక సిఐ పార్థసారథి, గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రాజలక్ష్మి మా భక్తులకి మిత్రులకి మన గాజువాక నియోజకవర్గం ప్రజలకి మరి 71వ వార్డు దుర్గానగర్ దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం నిర్మించి 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. 116 రోజుల్లో గుడి కట్టడం అయితే జరిగింది. నేటికి 16 సంవత్సరాలు పూర్తయ్యి 17వ సంవత్సరం మరి రావడం జరిగింది. మరి యుక్త వయసు అనే ఒక పిల్లోడు కానీ అనేది ఎంతదో 16 సంవత్సరాల పండగ బాగా చేయాలని మనసులో ఉంచుకొని కమిటీ సభ్యులు మరి సంవత్సరం బంధుమిత్రులు ప్రతి ఒక్కరు బంధువులు మిత్రులు అనేది సేయబలేసులు, బంధువులు అనేది కులానికి సంబంధించి అన్నమాట. అది దాని అర్థం. అందుచేత చాలా దీన్ని తీసుకొని మన గాజువాకలే కాదు 28 రాష్ట్రాల భారతదేశ చరిత్రలోనే 36 అడుగుల హైట్ అనేది ఎక్కడా లేనిది, మనకున్నది, మన చెప్పుకోదగ్గ గర్వపడే విషయం అనేది ఏంటంటే ఎక్కడ లేనిది మనకు ఉన్నదని చెప్పుకోవడంలో అదే గర్వపడే విషయం అని మనం చెప్పుకోగలుగుతాం. అందుచేత ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక సాంప్రదాయానికి బాగా ఇదైంది. అందుచేత అందులో ఈ గాజువాక నియోజకవర్గంలో ఈ కొండపైన అమ్మవారు ఇంత నిలవగా ఉండడం 36 అడుగులు. అలాగే ఇది కవిలేశగిరి లాగా పార్కు ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది. భావితరాలకి మన తరం మనం ఏం చేసాము అనేది చెప్పుకోవడానికి, అలాగే మన సింహాచలం కానీ మన అన్నవరం కానీ
మరి ఆనాడు పూర్వీకులు చేశారు. మరి ఈనాడు మనం ఏం చేసామంటే ఇదిగో ఈ కార్యక్రమం మనం బలంగా చేయాలనే ఉద్దేశంతో మరి కమిటీ సభ్యులు కానీ మాకు ఇచ్చిన ప్రతి రూపాయి ఇచ్చిన డానర్స్ అంటే దాతలు ఎందుకన్నాము అంటే ధర్మాన్ని చేసిన వాడికే ధర్మం చేసిన వ్యక్తినే దాత. ఆ దాత ఎలాగన్నారు? కర్ణుడికి కర్ణుడు అంటాడు, నాయనా దుర్యోధనుడు చెప్తాడు, దాత నన్ను నేను సెలవు అని. అంటే ఇంటికి పదం ఓడాడని నేను చిన్నప్పుడు అనుకుంటే కర్ణుడే ధర్మం చేసే వ్యక్తి, కర్ణుడికి చేసిన వ్యక్తి దుర్యోధనుడు. అందుచేత మన దాతలని ఎందుకు అన్నామంటే అడగకుండా మేము ఇంటికి వెళ్తే టీవీలు డబ్బులు ధనం ఎన్నో ఇస్తుంటే ఇదిగో మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మాకు మరికింత బలాన్ని పెంచారు. ఇప్పుడే మా మిత్రులు రామారావు గారు చెప్పారు, ఎన్ని చెప్పారు అనేది మీకు తెలుసు. మాకు ఆ మాటలో ఈ పూట మేము భోజనం చేయకపోయినా చాలు, మాకు అంత బూస్ట్ లాగా, అంత బలంగాను, అంత ధైర్యంగాను, అంత ప్రేమ అభిమానాలు మా మీద చూపించి కమిటీ సభ్యులకి మరి ఇంత దీనిగా మాకు ఇలా అవకాశం కల్పించిన మిత్రులు కావచ్చు, మరి మా సేబులేసులు మొన్నే ఒక సమస్య వస్తే సోదరా ఇలా ఉన్నదంటే పదా నేను ఉన్నాను అని మమ్మల్ని చేయట్టుకొని తీసుకెళ్లి పలానా దగ్గర కూర్చోబెట్టి, సార్ ఇలా ఎవరనుకున్నారు, గాజువాకలేనే ఇలాంటి కమిటీ వెరీ గుడ్ కమిటీ, ఈ పార్ట్ జరగదు, పర్ఫెక్ట్ అయిన వ్యక్తులు నేను వచ్చానంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని చెప్పి ఆ సమస్యని చక్కగా చిక్కుముడి నిప్పి చేసుకోమని నిజంగా చెప్తే బెదరు నిజంగా ఈ రోజున కొద్ది కింద మేము తెలుపుతోడుచుకున్నాం. ఎందుకంటే ఉపకారం గొప్పది. అందుకే మనిషిని ఏమంటారు, హే మహావృక్షుల్లా అంటాడు రా అంటాడు. మహావృక్షం అంటే ఎంతో మందికి నీడ ఎలాగిస్తుందో ఆ మనిషి మనసు ఉన్న మనిషి ఇలాగే ఉపకారంగా ఉండాలని ప్రజలు ఇంకా నువ్వు ఆదరించి అభిమానించి ఒక తండ్రి పోస్టులో ఉండి మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మీడియా మిత్రులు కూడా మరి మీ సహాయ సహకారాలు చాలా పెద్దవి. ఎందుకంటే తెలియపరచాలని అంటే మరి మీరు చెప్పే కొన్ని ఉంటాయి, మీరు చెప్పండి, నేను చెప్పవసరం లేదు, మీరు ఎలా చెప్పాలనేది మరొక్కసారి మేము కృతజ్ఞత తెలుపుకుంటూ జై దుర్గాదేవి, జై దుర్గాదేవి, జై దుర్గాదేవి. నమస్కారాలు. మన గ్రేటర్ విశాఖ 71వ వార్డు పరిధిలో దుర్గానగర్ లో శ్రీ కనక దుర్గాదేవి ఆలయం నిర్మాణం చేసి ఇప్పటికి 16 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు 16వ వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారు ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తుగా జరపడం జరుగుతుంది. అంటే ఈ గుడి అమ్మవారు పుట్టినప్పటి నుండి కూడా ప్రతి ఒక్క భక్తులు సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరినీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఒక రికార్డ్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఆహ్వానాలు పంపించి అందరినీ ఆహ్వానించి వచ్చిన వాళ్ళందరికీ పూజలు చేయించి వారికి సన్మానాలు చేసి వాళ్ళని సంతోషంగా పంపించడం ఈ కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కూడా మరి ఈ ప్రాంత భక్తులందరూ కూడా ఆకర్షించి ఉండేటట్టుగా మరి పూజా కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేసి దినదిన ఈ దుర్గాదేవి టెంపుల్ అనేది 16 సంవత్సరాలు చాలా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం మన వార్డు పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మరి ఈ అభివృద్ధిలో భాగంగా మరి కమిటీ అధ్యక్షులు అప్పలసూరి గారు మరి వాళ్ళ బృందం అంతా కూడా పేరు పైన అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు ఈ గుడి ప్రధానంలోనే కొద్దిగా కొండపైకి 36 అడుగులు ఎత్తైన అమ్మవారి విగ్రహాన్ని మరి స్థాపించాలనేసి కమిటీ వారు నిర్ణయం చేసుకొని మరి అందరూ కూడా మరి వారికి సహాయ సహకారాలు చేసిన వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి మరి ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైనటువంటి పెద్దల గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారితోని ఈ వార్డు కార్పొరేటర్ గా నేనున్నాను, నాతో అందరితో కూడా చర్చించి మరి ఈ యొక్క ఆలయాన్ని ప్రగణంలో పెద్ద విగ్రహాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విగ్రహాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాం. మీ యొక్క సహాయ సహకారాలు అందించాలనేసి వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళ ఆహ్వానాన్ని మేము మన్నించి తప్పనిసరిగా అధికారులతో మేము మాట్లాడి మీ పర్మిషన్ ఇప్పిస్తామని చెప్పాం. ఇమీడియట్ గా మరి అధికారులతో చెప్పి వీళ్ళు నిర్మాణం చేసుకోమని చెప్పడం, వీళ్ళ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. మరి తొందరలోనే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే మరి హైటైన విగ్రహం 38 అడుగుల విగ్రహం అనేది మరి మన గాజువాక ప్రాంతంలో 71వ వార్డులో దుర్గానగర్లో నిలడం అన్నది, నిర్మాణం చేయడం అన్నది మనందరికీ గాజువాక ప్రజలందరికీ కూడా గర్వించదగ్గ విషయం అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం అవ్వచ్చు, అమ్మవారి పండుగ అవ్వచ్చు,
అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల 5-6 వేల మంది జనాలతో మరి అన్న సమారాధన కార్యక్రమం కూడా భారీ ఎత్తుగా పెట్టి మరి అందరికి కూడా మరి అన్ని దానాల కంట అన్నదానం నిన్న అన్నారు. మరి అన్నదానాన్ని కూడా పెట్టి మరి ఇచ్చిన కానుకలు ఇచ్చిన భక్తులకి మరి డొనేషన్ రూపంలో 2 రూపంలో ఇచ్చిన భక్తులకి అందరిని కూడా మరి ఎప్పుడు మర్చిపోకుండా అందరిని కూడా గౌరవంగా ఇటు ప్రజాప్రతినిధుల్ని ఇటు డోనర్లు అందరిని పిలిచి ఆహ్వానించి వాళ్ళందరినీ గౌరవించి మరి వాళ్ళందరూ కూడా ఆనందం చేసేటట్టుగా కార్యక్రమాలు చేపట్టడం కమిటీ వారు చేస్తున్న కార్యక్రమానికి నేనైతే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారికి అమ్మవారు ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని అమ్మవారు వీళ్ళకి ఇవ్వాలనేసి దానికి కావలసిన వాళ్ళకి బలాన్ని కూడా చేకూర్చాలనేసి నేను అమ్మవారిని కోరుకుంటూ సెలవు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు అన్నారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ జీవీఎంసీ కళ్యాణ మండపంలో జనసేన అర్బన్ జిల్లా నాయకురాలు దాసరి జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా గోవిందరాజు పాల్గొని మాట్లాడారు. సామాజిక సేవలో జన సైనికులు ముందుంటున్నారని చెప్పారు. ఇటీవల ముంతా తుఫాను సమయంలో జనసేన కార్యకర్తలు చూపిన చొరవ చాలా గొప్పదని కొనియాడారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు అన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్య ఎదురైనా సమీప డాక్టర్ ని సంప్రదించాలని కోరారు. జ్యోతిరెడ్డి లాంటి నాయకులు పార్టీకి ఎంతైనా అవసరమని పార్టీ బలోపేతంలో ఆమె కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, బీజేపీ నేత కర్ణంరెడ్డి నరసింహారావు, వెంకటరమణ, కోన చిన్న అప్పారావు, ముసలయ్య, లంకలత తదితరులు పాల్గొన్నారు. కెలాని బాలు అన్నా 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 అటుపక్క వెళ్ళిపోండి. ఎక్కడ అవుతుంది మేడం గారు ఒకసారి పట్టుకోండి. ఓకే గుంటూరు వాడు మీ మేళాలు పిలుస్తారండి. ముసలయ్య ముసలయ్య కెళ్ళండి బాలు ముసలయ్య. ఓకే ఓకేనా అందరికి మాకు బాగా సహకరించినందుకు, గెలవకపోయినా ముందు నుంచి కూడా మంచి సపోర్ట్ చేసి మా పార్టీని మంచి బలోపేతం చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. అలానే పుట్టినరోజు అంటే మామూలుగా మనం చేసుకోవడం కాకుండా అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి మన ప్రజలకి ఇప్పుడు వచ్చిన తుఫాన్ బాధితుల వల్ల చాలా మంది కూడా అనారోగ్యం పాలు అవుతారని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పుట్టినరోజుకి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. డెంటల్, ఐ క్యాంపు మరియు నార్మల్ రెగ్యులర్ చెకప్ 3 కూడా పెట్టడం జరిగింది. దీనికి వచ్చిన డిసిసి చైర్మన్ గౌరవనీయులు శ్రీ కోన తాతారావు గారికి, అలానే మా డిప్యూటీ మేయర్ గారు వన్ అండ్ ఓన్లీ సిటీ కింగ్ అండ్ మా రాజువాక హీరో గారు దల్లి గోవిందరెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి.
ఆహర్నిశలు కష్టపడుతూ అదేవిధంగా మరోవైపు ప్రజాసేవ చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ జనసేన పార్టీ వీర మహిళగా జనసేన పార్టీ నాయకురాలుగా మంచి పేరు సంపాదించుకొని ఈరోజు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి దాసరి జ్యోతిరెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇటువంటి కార్యక్రమంలో ఇంత చక్కగా జనసేన పార్టీ కోసం ఆహ్వానిస్తూ కష్టపడుతున్నటువంటి జ్యోతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందించాలని చెప్పేసి డిసిసిబి చైర్మన్ గారు శ్రీ కోన తాతారావు గారు, అలాగే పులి వెంకటరమణారెడ్డి గారు, అలాగే కంటారావు గారు, అలాగే గోజాక్ వైస్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి కోన చిన్నప్పరావు గారు, అలాగే కదిరి సత్య గారు, అరుణ గారు చక్కగా కష్టపడుతూ పార్టీకి ఆహ్వానిస్తూ తోడుంటున్నారు. కాబట్టి అటువంటి వీర మహిళ నాయకురాలుగా మంచి పేరు తెచ్చుకొని జీవితాంతం కూడా ప్రజలకు ఎప్పుడు కూడా తన యొక్క సేవ అందించాలని, రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు అందుకొని మంచి శిఖరాలు అవరోధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవైపు అదే విధంగా తన జన్మదిన శుభాకాంక్షలు రోజున ఇక్కడ బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వచ్చినటువంటి వారికి చిరువిందు ఏర్పాటు చేయడం చక్కగా చేసినటువంటి ఘనత. ఇటువంటి వీర మహిళ రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు టిఎస్సి చైర్మన్ గారి యొక్క దీవెనలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి దాసరి జ్యోతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపినట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. డంపింగ్ యార్డ్ వద్ద వ్యర్థాన్ని రీసైక్లింగ్ చేసే యూనిట్లు ఆయన శుక్రవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను సంపదగా మార్చినట్లు ఎమ్మెల్యే వివరించారు. తరుణ్ ఏజెన్సీ చెత్తను రీసైక్లింగ్ చేసి చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. దశల వారీగా చెత్తనంతటిని రీసైక్లింగ్ చేయడం జరుగుతుందన్నారు. కొన్ని దశాబ్దాలుగా దుర్గంధభరితంగా ఉండే ఈ ప్రాంతం పచ్చని వనముగా తయారు చేసే ప్రణాళిక సిద్ధం చేస్తామని ఎమ్మెల్యే వివరించారు. చెత్త అంతటిని రీసైక్లింగ్ చేసి తర్వాత అక్కడ మొక్కలు తదితర వాటిని పెంచి సుందరమైన వనంగా తీర్చిదిద్దుతామన్నారు. డంపింగ్ యార్డ్ సమస్య త్వరలోనే పూర్తిగా పోతుందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైనా మాట ఇచ్చిందంటే దానిని చేసి చూపుతుందని మరోసారి రుజువు చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్పురం పట్టణ వాసుల చిరకాల కోరిక డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయడం అనేది. అయితే మేము ప్రభుత్వం రాకముందు ఏమైతే ప్రామిస్ చేశామో డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేపిస్తాం అని ఏమైతే చెప్పామో అందులో భాగంగానే ఇచ్చిన హామీ ప్రకారమే ఈరోజు ఏమైతే డంప్ యార్డ్లో ఉన్నదో దాన్ని బయోమాసింగ్ చేస్తున్నాం. బయోమాసింగ్ అంటే ఇక్కడ ఉన్న మొత్తం వేస్ట్లో ఈ వెనకతలు కనిపిస్తున్న సేవింగ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని సార్టర్ అంటారు. ఇందులో మామూలుగా కొన్ని టన్స్ వేస్తూనే ఉంటారు, అది తిరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కటి సైజ్ అని ఉంటుంది. అందులో నుంచి కంపోస్ట్ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు కంపోస్ట్ అవుతుంది కదా, కంపోస్ట్ అంతా కిందకి రావడం, ప్లాస్టిక్ సపరేట్ అవ్వడం, క్లాత్ సపరేట్ అవ్వడం, గ్లాసు ఏముంటే అవి సపరేట్ అవ్వడం జరుగుతాయి. ఈ సపరేట్ అయినవన్నీ కూడా ఈ తరుణి గ్రూప్ వాళ్ళు దాన్ని వేరే బల్క్ వెండర్స్కి అమ్ముతారు రీసైక్లింగ్. కంపోస్ట్ని కూడా కావాల్సిన రైతులకు కానీ ఎక్కడైనా ఫిల్లింగ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు వరకు మనకు వచ్చింది 12,000 టన్నులకి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. పార్వతీపురం మున్సిపాలిటీ, తరుణి గ్రూప్స్ 12,000 టన్స్ ఇమీడియట్గా తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ నెలలో ఇంకొక 12,000 టన్స్ కూడా చేయడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే దీంతో పాటు ఇంకొక మిషన్ కూడా పెట్టి తొందరగా మున్సిపాలిటీని షిఫ్ట్ చేయడం జరిగితే బాగుంటుంది. దాదాపుగా మనకున్నది ఈ లెక్కల ప్రకారం 50,000 టన్నులు అంటున్నారు. సో 50,000 టన్నుల్ని 5 ఫేసుల్లో ఇమీడియట్గా తీసేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇది ఇక్కడ తీసేసి దీన్ని ఒక అద్భుతమైన ఏమైతే పాటించామో ఆ చెరువుకి దీనికి కలిపి దీన్ని ఒక హిల్ ఏరియాగా తయారు చేసుకుని మట్టి కప్పుకొని ఒక గ్రీనరీ రెడీ చేసి
ఆ కిందనున్న చెరువు పక్కన పార్క్ కూడా అరేంజ్ చేసుకోవడానికి ప్లాన్ కూడా పెట్టుకున్నాం, ప్రపోజల్ కూడా పంపించాం. దాన్ని మున్సిపల్ మంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో ఇమ్మీడియట్గా ఇక్కడ పార్కు, ఇంతకుముందు ఇది ఒక దుగ్బంధభరితమైన డంప్ యార్డు, ఒక రాబోయే 8-9 నెలల్లో ఇక్కడ ఒక పార్క్ కూడా రెడీ చేయడం జరుగుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుంటుందని మరొకసారి మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని. ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. ఇచ్చిన మాట నిలబడడం అనేది బాబు గారు చెప్తే అవుతుంది. తెలుగుదేశం సభ్యులు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ చెప్తే చేస్తారనే విషయాన్ని మరొకసారి ఈ డంప్ యార్డ్ 70 సంవత్సరాల 40 సంవత్సరాల నుంచి మీకున్న సమస్యని వచ్చిన 16 నెలల్లోనే నెరవేర్చిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పట్టణ ప్రజలందరికీ ఇచ్చిన మాట నెరవేర్చుకున్నానని గర్వంగా చెప్పడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా దుర్గానగర్ శ్రీ 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 దుర్గాదేవి 16వ వార్షికోత్సవం. ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం ఎమ్మెల్యే విజయ్ చంద్ర. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.